పతిగుం హవామహే కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీనాధిపతయే నమః. సదాశివసమారంభాం అస్మదాచార్యపర్యంతాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అభిక్రమనాశము లేదు, కర్మయోగంలో అభిక్రమనాశము లేదు. కర్మయోగము అంటే ఉపాయము, జ్ఞానము ఉపేయము. జ్ఞానము ఆర్ జ్ఞానయోగము. మీరు కర్మయోగాన్ని అనుష్ఠించి జ్ఞానయోగానికి చేరుకోవాలి. జ్ఞానయోగము మోక్షము, జ్ఞానాన్మోక్ష అంచేతనే యోగం అయింది. కాబట్టి కర్మయోగము వలన అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగము మోక్షము. ఇది మార్గం, ఇది రాజమార్గం. ఈ మార్గంలో పొరపాటు చేసే అవకాశం లేదు, అభిక్రమనాశం లేదు. సో శ్రీకృష్ణుడు ఎలా ఎందుకు చెప్తున్నాడంటే, శ్రీకృష్ణుడి కాలం నాటికే లోకంలో ఎన్నెన్నో మార్గాలు, దీని మీద ఏవేవో శ్లోకాలు కూడా ఉన్నాయి. ఒక ఋషి కాదు, ఒక గురువు కాదు, ఒక పంథ కాదు, ఓ సమాచారం కాదు అని శ్లోకాలు ఉన్నాయి. నైకో ఋషి అని ఒక శ్లోకం ఆరంభం అవుతుంది. ఏకో ఋషి కాదుగా, నైకో ఋషి, అనేక మంది ఋషులు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ని హైలైట్ చేసుకుంటూ పోయారు. మనం కొంత సమన్వయ దృష్టితో చూస్తాం కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ కొంతమంది అంటారు మాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉందండి అంటారు. శంకరులో చోట వివేక చూడములో అంటారు శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అని అంటారు. శంకరాచార్యులు అన్నారు ఈ శబ్దజాలం ఉన్నదే, జాలము అంటే వల, ఈ శబ్దముల యొక్క సముదాయము అని అర్థం, వల అని ఇంకో అర్థం. ఈ శబ్దజాలం ఉన్నది ఇది మహారణ్యంలాగా ఉన్నది, చిత్తభ్రమణ కారణం. ఎవరికైనా సరే చిత్తానికి భ్రమ కలుగుతుంది, భ్రాంతి కలుగుతుంది, కన్ఫ్యూషన్ కలుగుతుంది అని శంకరులు అన్నారంటే ఇంకా సామాన్యుల మాట ఏం చెప్పాలి. ఎంతంత సమాచారం, ఎన్నెన్ని పుస్తకాలు, ఎన్నెన్ని గ్రంథాలు, దేనికదే ఇంకా ఇదే సర్వం అన్నట్టుగా చెప్తూ ఉంటాయి. ఈ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్లో ఒక క్లియర్ పాత్ని నిర్దేశించినటువంటిది భగవద్గీత. కానీ గీతలో బోధించింది ఎలా ఉంటుందంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది, మనిషి యొక్క అంతరంగ వికాసము వైపుగా నడిపిస్తుంది. కానీ జనులకు అది మినహాయించి అన్నీ కావాలి. సామాన్య జనులకి యూ షుడ్ గ్రో అంటే నో, మేము ఏ గ్రోత్ రాకూడదు, మేమేమి ఇంతటి లోతైన పరిశీలనలు అధ్యయనాలు ఇవేమి మేము చేయకూడదు, మాకంతా కూడా అలాగా అరటిపండులాగా మీరు తయారు చేసి ఇవ్వండి, మేము మీకు చందా ఇస్తాం. సో పీపుల్ వాంట్ టు పర్చేజ్ మోక్ష, మోక్షాన్ని ఖరీదు. ఇప్పుడు నేను ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ చూసా, కాళహస్తి దేవాలయం నుంచి వచ్చింది. అవును, మరి దేవాలయాన్ని ప్రభుత్వం వాళ్ళు నడిపితే అలాగే ఉంటుంది. ఏమిటి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏమిటంటే, మీరు రుద్రాభిషేకం చేసుకుంటే, ఏకాదశి రుద్రాభిషేకం, ఇప్పుడు ఐ థింక్ దెర్ ఇస్ సమ్ స్పెషల్ అకేషన్ ఈజ్ కమింగ్ ఆర్ హాజ్ ఆల్రెడీ కమ్, వాట్ ఎవర్, ఏకాదశి రుద్రాభిషేకం మీరు చేసుకుంటే మీకు సకల ఈతి బాధలు తొలగిపోతాయి అని ఒక లిస్ట్ ఇచ్చారు. మీకు ఏ ఏ బాధలు తొలగిపోతాయో ఆ లిస్ట్ అంతా ఇచ్చారు. ఈ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ మీరు స్వయంగా కాళహస్తి రానక్కర్లేదు, మీరు ఉన్న చోటే చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీ పేరు గోత్రము ఇచ్చి 1500 రూపాయలు ఎంఓ ద్వారా కానీ లేకపోతే చెక్కు ద్వారా కానీ పంపిస్తే మీకు రుద్రాభిషేకం చేసేసి మీకు ప్రసాదములు పోస్టు ద్వారా బట్వాటా చేయబడును అని అడ్వర్టైజ్మెంట్. డీడీ అని కూడా వచ్చింది. ఇది చూసి ఇది విని నేను ఆశ్చర్యపోయాను. ఏమండది చాలా చిత్రంగా ఉంది. ఆఖరికి సన్యాసం కూడా పోస్టులో ఇచ్చేసేటువంటి రోజులు వచ్చేస్తున్నాయి. మీరు ఋషికేశ్ రానక్కర్లేదు, మీరు మీ పేరు అవి చెప్పేస్తే పంపించేస్తే
మీ తరఫున ఇక్కడ సన్యాస సంకల్పం మేము చేసేసి మీ గోత్రనామాలు చెప్పి చేయడమేగా, మీ తరఫున ఆ సన్యాస సంకల్పం చేసేసి మీకు కాషాయ వస్త్రాలు బట్వాడా చేయబడతాయి. ఇటొచ్చి మీరు కొంత ధనాన్ని పే చేయాల్సి ఉంటుంది. అలాగా పోస్ట్లో రాగానే అవి వేసేసుకోండి. సో ఇది చాలా కమర్షియలైజ్ చేసేస్తారు, అంతే తేలిక అనమాట. ఏది కష్టపడకూడదు. గీత మార్గం అలా ఉంది. గీతలో ప్రతి స్టెప్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు వాక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆల్ ది వే. కానీ మార్గం మటుకు రాజమార్గం. చేంజెస్ వస్తాయి, క్రమంగా వస్తాయి, ఇంపెర్సెప్టిబుల్గా వస్తాయి. నిజానికి మహాత్ములు ఏం చెప్తారంటే, ఎక్కడైనా డ్రమటిక్ చేంజ్ వచ్చిందంటే అధ్యాత్మ మార్గంలో మీరు దాన్ని నమ్మవద్దు అని చెప్తారు. డ్రమటిక్ చేంజెస్ రావు. మన మనస్సులో ఎంతో కాలుష్యం ఉంటుంది, మనకి సంసారమునందు తీవ్రమైన ఆసక్తి ఉంటుంది, అసంఖ్యాకములైన కామనలు, అర్థం లేని భయాలతోటి మనం ఉంటాము. మన దృష్టిలో మనకి కనపడే జగత్తు సత్యమనే ఒక మహాభ్రాంతిలో మనం బతుకుతూ ఉంటాం. ఆ స్థితిలో మీకు సడన్గా చేంజ్ వచ్చేసి కుండలని ఓ చోట నుంచి ఇంకో చోటకి లేచిపోయి వీడు ఆత్మజ్ఞానం అయిపోయాడనో అలాగే సడన్ అండ్ డ్రమటిక్ చేంజెస్ వచ్చినా వస్తాయి అని చెప్పిన ఆ రెండు సందర్భాలని కూడా మీరు విశ్వసించవద్దు అని మహాత్ములు చెప్తారు. కాబట్టి ది గ్రోత్ హ్యాస్ పండు రాలిపోవడం సడన్గా రాలిపోతుంది. చెట్టు నుంచి రాలిపోవడం ఇట్స్ ఎ సడన్ ఈవెంట్. కానీ బట్ ది క్వశ్చన్ ఈజ్ ఇట్ ఎ సడన్ ఈవెంట్? నో, ఇట్ ఇస్ నాట్ ఎ సడన్ ఈవెంట్. అది పువ్వు వచ్చింది, పువ్వు పిండి అయింది, పిండి కాయ అయింది, కాయ పెరిగి పెద్దదయింది, ముదిరింది, ఇప్పుడు పండడం ప్రారంభించింది. దాని వెనకాల బోల్డంత గ్రోత్ ఉంది. అప్పుడు తక్కువ రాలిపోయింది. రాలిపోయినప్పుడు ఏమనిపిస్తుంది? సడన్ ఈవెంట్ అనిపిస్తుంది. అలాగే ఆత్మజ్ఞానం అనండి, సన్యాసం అనండి, లేకపోతే ఏదైనా మీరు ఏ పేరు పెట్టినా, ఇస్ ఇట్ సడన్? ఇట్ లుక్స్ సడన్, బట్ ఇట్ ఈస్ నాట్ సడన్. దెర్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ. కాబట్టి అది కర్మయోగము, జ్ఞానయోగము, ఆ మార్గం. అది పర్సన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ గ్రో. దీంట్లో ప్రత్యవాయం అనేది లేదు, అభిక్రమ నాశము లేదు, ప్రత్యవాయము లేదు. అది భాష్యం. అందాము. కించ నాపి చికిత్సావత్ ప్రత్యవాయో విద్యతే. నేను ప్రత్యవాయానికి నిన్ను దృష్టాంతం కామ్యకర్మలు కనుక సరిగ్గా చేయకపోతే కొంపలు అంటుకుంటాయంటో ప్రత్యవాయం మాటలు వినబడతాయి అని చెప్పారు. శంకరులు వేరే దృష్టాంతం ఇచ్చారు. చికిత్సావత్, వైద్యం. చికిత్స అంటే వైద్యం. మందు వేశారనుకోండి, ఆ మందు సరైన మందు అయితే రోగం తగ్గిపోతుంది, సరైన మందు కాకపోతే ప్రత్యవాయం కలుగుతుంది. ప్రత్యవాయం అంటే ఆపోజిట్ ఎఫెక్ట్ వస్తుంది, నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఒక అతనికి కడుపులో పోటును కంటికి కన్ని కలక వచ్చాయి, వచ్చాయి. కడుపు వ్యాధికి దృష్టాంతం. ఇంతకుముందు చెప్పినా పర్వాలేదు, మళ్ళీ వినండి ఒకసారి, కొత్త వాళ్ళు కూడా వినొచ్చు. కడుపులో పోట్లు వచ్చే కన్నుకు కలక వచ్చిందండి, కంటి కలక, కంజక్టివైటిస్ అనో ఏదో అంటారు. కడుపులో పోట్లు వచ్చాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. పూర్వం జనరల్ ఫిజిషియన్ ఒకడే ఉండేవాడు. ఇన్ని రకాలు ఎక్కడ ఉండేవి? ఆయన కన్ను అదే కంటికి కలక వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో మందు ఇస్తాడు. మళ్ళీ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారా? మేము అలాగే ఐ స్పెషలిస్ట్ అనేవాడు ఎవడూ లేడు అసలు. వెళ్తే డాక్టర్ ఏం చేసాడంటే, ఒక అరకిచ్చి దీన్ని తాగబోయా నీ కడుపులో పొట్లు తగ్గుతాయి అని ఇంకొక సీసాలో, చిన్న సీసాలో డ్రాప్స్ ఇచ్చి ఇవి కంట్లో వేసుకుంటూ ఉండు, కంట కలక తగ్గుతుంది అని ఇచ్చాడు. వీడు ఏం చేశాడంటే ఇంటికి వచ్చి ఈ కంట్లో వేసుకోవాల్సింది తాగేసాడు ఉంది వీడు. ఒకటి తాగడం, ఒకటి కంట్లో కదా, కాబట్టి ఈ కంట్లో వేసుకుని తాగేసాడు. కడుపు తాగాల్సింది కంట్లో వేసుకున్నాడు. అంటే తాగాల్సి కడుపులో పోట్లో అరుపు, ఓ చుక్క దీంట్లో ఓ చుక్క దాంట్లో వేసుకున్నాడు. వేసుకునేప్పటికి ఇంకా మంట ప్రారంభమైంది. గెంతులు వేస్తూ కన్ను పోయిందో ఎంత ప్రమాదం. సో అది ప్రత్యవాయం ఉంటుంది. కాబట్టి చికిత్సావత్ ప్రత్యవాయ న విద్యతే. ప్రత్యవాయం అనేది ఒకటి ఉంది. యోగాసనాలు నేర్పుతారు. అంటే యోగులు చెప్పిన మాట నేను చెప్తున్నా. స్టాండర్డ్ యోగా పీపుల్ తోటి నేను కొంతకాలం తిరిగాను. తిరగడం కాదు, వాళ్ళ దగ్గర ఉండి మకా ఉండి కొంత అభ్యాసం అది చేశాను. యోగాసనం అనేది యోగం వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. మామూలు చిన్న చిన్నవి అయితే పర్వాలేదు.
కానీ కొంచెం లోతైన ఆసనాలు నేర్చుకునేప్పుడు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఆ నేర్పి ఆయన కూడా ఒక పద్ధతిలో నేర్పాల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే ఇబ్బందులు ఏం లేకుండా ఉంటాయి. అలా కాకుండా సామూహికంగా ఒక 1000 మందికి మీరు యోగాసనాలు నేర్పారనుకోండి, అవి ఏవో సింపుల్ ఆసనాలు అయితే పర్లేదు, కానీ కాంప్లికేటెడ్ ఆసనాలు వీళ్ళు నేర్చుకుని ఏ కాలో చేయో బెణికి ఏదో అయిందనుకోండి, ప్రత్యవాయం ఉంటుంది. అలాగంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి నెంబర్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. 10,000 మందికి యోగా ఒక్కళ్ళు నేర్పిస్తారనుకోండి, అయితే 1000 మందికి ఒక్కళ్ళు నేర్పిస్తారనుకోండి, ఏదో పద్మాసనంలో కూర్చో నడువు నిటారుగా పెట్టు ఇటువంటి వాటన్నిటికీ నడిచిపోతుంది. నిటారుగా పెట్టినా పెట్టకపోయినా ఇప్పుడేం కొంపలు పట్టుకుపోయి ఇదేం లేదు, కాబట్టి పర్వాలేదు. ధ్యానం అయితే ఇంకా ఏమీ ఇబ్బంది లేదు. ప్రాణాయామం కుంభకం నేర్పారండి, గాలి నిండా పీల్చు, ఇప్పుడు బిగబెట్టేట్టు పెట్టు, నేను చెప్పే వరకు బిగబెట్టేట్టు పెట్టు, నేను చెప్పిన తర్వాత స్లోగా విడిచిపెట్టు అని మీరు బోధించడం ప్రారంభించారనుకోండి, సాధకుడు అలా చేస్తాడు. వాడు లేని ఓపిక తెచ్చుకుని ఒక ఉత్సాహంతో చేస్తాడు. దానివల్ల ప్రత్యవాయ దోషాలు వస్తాయి. వీడి కుంభకం చేసినప్పుడు ఒక 4-5 అట్మాస్ఫియర్స్ ప్రెషర్ డెవలప్ అవుతుంది హార్ట్లో, అదే లంగ్స్లో. ఈ ప్రెషర్ బ్రెయిన్ దాకా ఎక్కుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్స్ కనుక. సో బ్రెయిన్లో ఒక బ్లడ్ వెళ్తూ ఉంటుంది కదండి. వాట్ ఎవర్, సమ్హౌ ద బ్రెయిన్ విల్ గెయిన్ సమ్ ఆఫ్ దిస్ ప్రెషర్. ఈ ప్రెషర్ కొంత బ్రెయిన్కి వెళ్తుంది. ఆ బ్రెయిన్కి ఆ ప్రెషర్ పడడం మంచిది కాదు. కాబట్టి ఏం చేయాల్సి ఉంటుంది, లాక్ ఒకటి ఉంటుంది, దాన్ని బంధము అని అంటారు, జాలంధర బంధము అని అంటారు. ఇక్కడ ఒక యాపిల్ అని అంటారు చూడండి, యాడమ్స్ యాపిల్. ఈ యాడమ్స్ యాపిల్ని లాక్ కింద వేసేస్తారు. కాబట్టి ఇలాగ లాక్ వేస్తారు దాన్ని. ఆ యాడమ్స్ యాపిల్ లాక్ పడిపోతే ఇప్పుడు కుంభకం మీరు చేయొచ్చు. అలాగే మరో లాక్ ఒకటి ఉంది, దేర్ ఇస్ అనదర్ లాక్. సో ఈ లాక్స్ని కొంత అనుభవం, లాక్స్ని ఇంక్లూడ్ చేసుకుని ఆ కుంభకం అది చేస్తే బాగుంది. అలా కాకుండా మీరు సామూహికంగా బోధించారనుకోండి దీన్ని, దిస్ పర్టికులర్ వన్, ఇట్ కెన్ లీడ్ టు ప్రాబ్లమ్స్. ఇట్ ఈజ్ నాట్ రికమెండెడ్. సో మచ్ సో అసలు లాక్స్ తోటి మీరు ప్రాణాయామం చెప్పొద్దు అని ఒక రికమెండేషన్ ఉంది. కుంభకం వద్దు, మీరు గాలిని పీల్చండి, విడిచిపెట్టండి, సరళ ప్రాణాయామం, దాన్నే నాడీ శోధన ప్రాణాయామము అని అంటారు. చాలది. నేను అదే చెప్తూ ఉంటాను విద్యార్థులకు, అది సరిపడుతుంది. అంతకు మించి మీరేం ప్రాణాయామంలో ఇప్పుడు పిహెచ్డీ చేయనక్కర్లా. యూ నీడ్ నాట్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ప్రాణాయామం, నాట్ నెసెసరీ. ఆత్మజ్ఞానానికి అది అవసరం లేదు. ప్రాణాయామ శతం నాసికా పీడనాత్ జ్ఞానీన భవతి అంటారు శంకరులో చోట. ముక్కుని పీడించటం వల్ల, పీడించటము అంటే కుంభకంలో పీడించాల్సి ఉంటుంది. మామూలు సరళ ప్రాణాయామంలో పీడించక్కర్లా. మామూలుగా ఇలా ఉంటే జస్ట్ ప్రెస్ చేస్తే చాలు. కుంభకంలో పీడించాలి అంటే లోపల నొక్కు పెట్టి పీడించాలి, లేకపోతే పైకి వచ్చేస్తూ ఉంటుంది అది. కాబట్టి ప్రత్యవాయం అనేవి కొన్నింటికి ఉంటుంది. కామ్యకర్మలలో ప్రత్యవాయం ఉంటుంది, యోగం సరిగ్గా చేయకపోతే ప్రత్యవాయం ఉంటుంది, చికిత్సలో ప్రత్యవాయం ఉంటుంది. ఇది రాజమార్గం. కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించడం, ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరిస్తాం. ఇట్స్ ఎన్ ఇంటర్నల్ గ్రోత్. దీంట్లో ప్రత్యవాయానికి అవకాశం ఉంది. తర్వాత కింతు భవతి స్వల్పమప్యస్య యోగధర్మస్య అనుష్ఠితం త్రాయతే రక్షతి మహతః సంసార భయాత్ జన్మ మరణాది లక్షణాత్. కింతు భవతి ప్రశ్న. మరి అభిక్రమనాశం లేదు, ఓకే. ప్రత్యవాయం లేదు, ఓకే. మరి అయితే ఏముంది? కింతు భవతి ఉన్నదేమిటి? క్యా హోతా హై? ఉన్నది ఇది లేదు, అది లేదు, వచ్చింది. ఉన్నదేమిటో చెప్పండి అంటే స్వల్పమపి, కొంచెమైనా సరే. ఏమిటది అంటే మీరు కొంచెం చేస్తే సరిపడుతుందని కాదు, ఒక ప్రోత్సాహం అన్నమాట. మీరు కొంచెం అనుష్ఠించినా కూడా మీకు నష్టం ఉండదు, మీకు చాలా ఉపకారం జరుగుతుంది. నిజం కూడా అదే. ఆత్మజ్ఞానము అనే మెసేజ్ ఏదైతే కలదో ఇది ఒక్కసారి మీ మనస్సులో పడింది అంటే మీరు తప్పక కృతార్థులై తీరుతారు. ముందు వెనుక అనేది కొంచెం ఇటు అటు ఉంటుంది, అది ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది.
ఇప్పుడు మీకు ఎర్నెస్ట్నెస్, ఆ సమధికమైన ఉత్సాహం, మనకు ఆత్మస్వరూపం తెలుసుకు తీరాలి అనే సమధికోత్సాహం ఉందనుకోండి, ఇప్పుడే ఇక్కడే మీకు ఆ లక్ష్యం సిద్ధిస్తుంది. కొంతమందికి సమధికోత్సాహం ఉండదు, కొంచెం ఉత్సాహం. అంటే కొంచెం ఉత్సాహం ఎలా ఉంటుందంటే టాపింగ్, పిజ్జా టాపింగ్ లాగా ఉంటుంది. పిజ్జా టాపింగ్ అంటే పిజ్జా మీద మీరు యూ కెన్ చూస్ ఏ టాపింగ్. వాడు పిజ్జా ఏదో సమ్ బేసిక్గా ఉంటుంది, టాపింగ్ చూస్ చేసుకోవచ్చు. అంటే ఆ టాపింగ్ ఇట్ ఓన్లీ యాడ్స్ టు ది ఫ్లేవర్, టు ది టేస్ట్ ఎట్సెట్రా. ఆ రకంగా మన జీవితంలో అనేక అంశాలు ఉన్నాయి. వీ హ్యావ్ సమ్ స్పిరిచువల్ టాపిక్. భగవద్గీత అది వింటుంటే బాగుంటుంది. మిగతావి ఏవి కూడా మనం విడిచిపెట్టకూడదు. మనస్సానే విడిచిపెట్టడం, ఫిజికల్గా విడిచిపెట్టాల్సిందని కాదు. ఏ సంసారాసక్తి విడవద్దు, దేన్ని విడవద్దు, కామనలు విడవద్దు, భయాలు విడవద్దు. అప్పుడప్పుడు గీత కూడా అంటూ ఉంది. ఇటువంటి కాంట్రడిక్టరీ లైఫ్ స్టైల్ ఉంటుంది కొంతమందిలో. వాళ్ళకి కంగారు ఉండదు, కంగారుగా జ్ఞానం కలగదు. ఎందుకంటే వాళ్ళే కంగారుగా అక్కర్లేదు అనుకుంటుంటే కంగారు ఎందుకు కలుగుతుంది? కాంట్రడిక్టరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఎవడైతే కాంట్రడిక్టరీ అంటే మ్యూచువల్లీ అపోజింగ్ థింగ్స్ని వాడు హ్యాండిల్ చేసేస్తూ ఉంటాడు. సో ఆత్మకి పుట్టుక లేదంటాడు, హ్యూజ్ బర్త్డే పార్టీస్. మీకు ఒక దృష్టాంతం చెప్పా, కాంట్రడిక్టరీ హౌ. అప్పుడే ఆత్మకి అజోనిత్య శాశ్వతోయం పురాణ అని అప్పుడే చెప్పి మళ్ళీ అప్పుడే దానికి విరుద్ధంగా మీరు యాక్ట్ చేస్తే ఏది చూసేవాడు ఏది చేయాలి? చూసేవాడు వాట్ హీ హ్యాస్ టు ఫాలో. వాడు ఏం ఫాలో అవుతాడంటే ఆత్మకి పుట్టుక లేదు అని అలా చెప్తూ ఉంటారు. దాని సంగతి అంత అర్జెంట్ సమాచారం కాదది. ఇది నిత్య జీవితంలో ఈ వస్తూ పోతూ ఉండేవి ఇవన్నీ చాలా ముఖ్యము అనే ఒక మెసేజ్ మీరు ఇచ్చినట్టు అవుతుంది. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంత కాంట్రడిక్షన్స్, ఇలాంటి కాంట్రడిక్షన్స్. అలాగే వైరాగ్యం, మీరు వైరాగ్యాన్ని గురించి బోధించి చాలా ఖరీదైన జీవితాన్ని మీరు గడుపుతున్నారనుకోండి. సో దట్ మీన్స్ వాట్? ఆ కాంట్రడిక్షన్ మీకు ఇబ్బంది కలిగిస్తుందా లేదా? ఇబ్బందిగా ఉందా లేదా కాంట్రడిక్షన్? ఇబ్బంది ఏమీ లేదండి, బాగానే ఉందండి అంటే యు ఆర్ నాట్ రైట్ ఎర్నెస్ట్ అబౌట్ వైరాగ్యం అని అర్థం. సో డెడ్ ఎర్నెస్ట్ అంటారు. రైట్ ఎర్నెస్ట్ ఆర్ డెడ్ ఎర్నెస్ట్. ఆ ఎర్నెస్ట్నెస్, ఆ సమధికమైనటువంటి ఉత్సాహం ఉంటే మీకు ఆత్మజ్ఞానం చాలా తొందరగా, అది ఇట్స్ నాట్ ఏ టైమ్ బౌండ్ ప్రాసెస్. కాబట్టి తొందరగా ప్రోగ్రెస్, తొందర అంటే అభిప్రాయం ఏంటంటే టు ది ఎక్స్టెంట్ ద నెగిటివ్ థింగ్స్ హ్యావ్ టు బి రిజెక్టెడ్, ఆ విధంగా ప్రోగ్రెస్ని మనం మాట్లాడచ్చు. పండు పడ్డాలి కింద, దాంట్లో ప్రోగ్రెస్ ఏముంటుంది? పండు పడ్డానికి ప్రోగ్రెస్ ఏమిటి? పండు పడుట అన్నది ఇట్స్ ఏ మొమెంటరీ ఈవెంట్. అది ఒక టైం బౌండ్ ఈవెంట్ కాదు. అది పొద్దున్న 7 గంటలకు ప్రారంభమై అలా పడుతూ సాయంకాలం అయ్యేప్పటికి పడుతుంది. అలాగుంటుందండి? అలా ఉండదు కదా. ఇట్స్ ఏ మొమెంటరీ ఈవెంట్. కాబట్టి పండు పడుట అనేదానికి ప్రోగ్రెస్ ఏముంటుంది? యూ కెనాట్ హ్యావ్ ఎనీ ప్రోగ్రెస్ అబౌట్ ఇట్, బట్ స్టిల్ యూ కెన్ టాక్ ఆఫ్ ఏ ప్రోగ్రెస్. ఎలాగా? పండు ముగ్గితే కానీ పడదు. కాబట్టి ముగ్గాలి, ముగ్గుతూ ఉన్నది, రేపటికి ముగ్గుతుంది అని ఆ విధంగా యూ కెన్ టాక్ ఆఫ్ ఎ ప్రోగ్రెస్ యాజ్ ఎ టైమ్ బౌండ్ ప్రాసెస్. అంతేగాని పడడాన్ని మీరు టైమ్ బౌండ్ ప్రాసెస్ కింద చెప్పడానికి వీల్లేదు. ఇట్స్ ఎన్ ఈవెంట్, మొమెంటరీ. ఇట్స్ నాట్ టైమ్ బౌండ్. ఆత్మజ్ఞానం కూడా అటువంటిదే. ఇట్స్ నాట్ ఎ టైమ్ బౌండ్ ప్రాసెస్. కనుక ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోషన్ అండ్ ఇట్స్ ఎ విషన్ అండ్ ఇట్ జస్ట్. ఇప్పుడు మీరు చెట్టుకేసి చూస్తున్నారు, పండు కనపట్టలేదు, ఆ ఆకులే కనపడుతున్నాయి, ఇంకొకటి కనపడుతున్నాయి, వాడు చూపిస్తున్నాడు, కనపడలేదు, మనకు కనపడుతుంది. అలాగే కాబట్టి ఇట్స్ నాట్ ఎ టైమ్ బౌండ్ ప్రాసెస్. కానీ ప్రోగ్రెస్, మనిషి తయారీ ఈజ్ ఎ టైమ్. యూ కెన్ టాక్ ఆఫ్ టైమ్ యాజ్ ది పర్సన్ ప్యూరిఫైస్ హిజ్ హార్ట్. కాబట్టి దీంట్లో ప్రోగ్రెస్, టైము అనేది చెప్పేందుకు అవకాశం ఉన్నది. బట్ వస్తుత కాలమునకు అతీతమైనటువంటి తత్వము. సో కాబట్టి స్వల్పమపి అని ఎందుకు చెప్తున్నారంటే మెచ్యూరిటీ అన్నది ఇట్ కెన్ హ్యాపెన్ క్విక్లీ, ఇట్ కెన్ హ్యాపెన్ స్లోలీ. పండు ముగ్గడం అన్నది స్లోగా ముగ్గొచ్చు, ఏముంది, కంగారుగా కూడా ముగ్గొచ్చు.
స్లోగా ముగ్గచ్చు, డజన్ మ్యాటర్. అది అభిప్రాయం. కాబట్టి పండు స్లోగా ముగ్గాలా కంగారుగా ముగ్గాలా అన్నది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సి. స్వల్పమపి, ఈ ధర్మములో స్వల్పం కూడా మీరు అనుష్ఠించితే అనుష్ఠిత యోగ ధర్మస్య అంటున్నారు చూడండి. యోగము అనే ధర్మం. ఇక్కడ యోగము ద్వివిధము. కాబట్టి ఇది ఆత్మధర్మము అంటారు. ధర్మాన్ని రెండు రకాలు, ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం. ఇది నివృత్తి ధర్మం, దీనికే ఆత్మధర్మము అని పేరు. ఈ కర్మయోగము, జ్ఞానయోగము లేక సాంఖ్యయోగము అనే రెండు కూడా ఈ ఆత్మధర్మంలో అంతర్గతమై ఉంది. కాబట్టి ఈ యోగము అనే ధర్మము వివిధ యోగ రూపమైన ధర్మం ఏదైతే కలదో దీన్ని కొద్ది మీరు అనుష్ఠించినా కూడా అది మిమ్మల్ని పెద్ద భయం నుంచి రక్షిస్తుంది. పెద్ద భయం అంటే ఏమిటి? మహతో భయాత్. ఈ చిన్న చిన్న భయాల నుంచి రక్షిస్తుందని చెప్పట్లేదు, పెద్ద భయం నుంచే రక్షిస్తుంది. వేదాంతము మీకు సంసార భయం నుంచే నివృత్తి చేస్తుంది. అంతేగాని మీకు చిన్న చిన్న సంసార భయం లేదండి. అసలు అటువంటి భయం ఏమిటో మేము ఇంకా వినలేదు కూడాను. మాకున్న భయం వల్ల ఏమిటంటే సెక్యూరిటీస్ ఏవో కొన్ని పెట్టుకున్నాం, అయితే ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసాము, అది చెడిపోతుందేమో అనే భయంలో ఉన్నాము. సంసార భయానికి మాకేమీ కంగారు లేదని మీరంటే ఇది మళ్ళీ ఉపయోగపడదు. ఇది మహతో భయాత్, మహాభయం నుంచే రక్షిస్తుంది కానీ అల్ప భయాల నుండి రక్షించదు. అంటే మీరు అప్పుడు అనొచ్చు, మరైతే మహాభయం నుంచి రక్షిస్తే అల్ప భయాలు ఉంటాయని ఉండవు. కానీ కొంతమందికి అల్ప భయమే కావాలి, వాడికి మహాభయం నుంచి విముక్తి వాడికి అక్కర్లేదు. కాబట్టి వాడు హీ మే నాట్ బి కీన్ అబౌట్ దిస్. కాబట్టి మహతో భయాత్ చేత శంకరులు అంటారు సంసార భయాత్ జన్మ మరణాది లక్షణాలు. నాకు మరణ భయం నుంచి విముక్తి కావాలి అని అనుకుంటే ఇది మీకు ఆ విముక్తిని ఇచ్చేస్తుంది. కొంచెం అనుష్ఠించినా మీకు ఆ భయం క్రమంగా తొలగిపోతుంది. అదే మరణానికి కంగారు లేదని, మరణం మాటకేముంది, ఇంకా చాలా ముందు మాట అది. ప్రస్తుతం కొంచెం ఈ కోర్టులో కేసు ఒకటి నడుస్తుంది, అది నెగ్గుదో అని బెంగగా ఉంది. ఆ భయం నుంచి విముక్తి కావాలి అంటే ఇదేం ఉపయోగిస్తుంది? ఉపయోగించదు. మీరు భగవద్గీత పారాయణ చేస్తే కోర్టు కేసు నెగ్గుతారు, అల్లా నెగ్గరు. కోర్టు కేసు నెగ్గాలంటే మరేదైనా పారాయణ చేయాల్సి ఉంది. ఇంకో ఈ సందర్భంలో మంచి లాయర్ని పెట్టుకోవడం ఎలాగో ఉంది, అది కాకుండా కూడా మీరు ఏదైనా పారాయణ చేయదలుచుకుంటే కోర్టు విజయం కోసం ఏదో దుర్గా పాఠమో చండీ సప్తశతి అలాంటిది ఏదైనా పారాయణ చేసుకోండి. భగవద్గీత పారాయణ చేస్తే ఉపయోగం ఉంది? ఏమీ ఉపయోగం. అసలు భగవద్గీత పారాయణ అనవసరం. మొన్న నన్ను విద్యార్థి అన్నాడు, నేను భగవద్గీత పారాయణ చేస్తానంటే రేపటి నుంచి అన్నాడు. నా ప్రసంగం విని ఇంత గొప్పది భగవద్గీత రేపటి నుంచి. ఎందుకో భగవద్గీత పారాయణ వద్దమ్మా, రోజు ఒక శ్లోకానికి తాత్పర్యం చదువుకో, శ్లోకం చదివి అర్థం చదివి తాత్పర్యం అలా చదువుకో. పారాయణ మాత్రం వద్దు సుమా అని చెప్పాలి. ఆ శ్లోకం నోటికి రావాలి అని ఒక ఉత్సాహంతో చేస్తే అది వేరే సంగతి. బట్ పారాయణ చేయటం అనేది ఒక పద్ధతి ఉంది. ఒక సంకల్పం చేసి నేను పరమేశ్వర ప్రీతి కోసం ఇగో ఈ గ్రంథాన్ని పఠిస్తున్నాను అని ఒక సంకల్పం చేసి పూజలు చేసి మొదలెడతాను. వాటిల్లో భగవద్గీత చేరదు, అది సంగతి. సో ఆ మహాభయము నుండి మాత్రమే విముక్తిని కలిగిస్తుంది. తర్వాత శ్లోకం వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఇది కూడా యోగ మహిమోపనిషత్తులో భాగమే. యోగ మహిమోపనిషత్తు అని 3 శ్లోకాలు ఉంటాయని అన్నాను, ఇది 3వ శ్లోకం. సో ఇక్కడ వ్యవసాయము అంటే నిశ్చయము అని అర్థం, అంతేగాని తెలుగు వ్యవసాయం మాత్రం కాదు. తెలుగు వ్యవసాయం అంటే అగ్రికల్చర్ అని కదా, అది కాదు. ఇక్కడ అగ్రికల్చర్ లేదు, ఏం లేదు. ఉడికి అలా వ్యవసాయం చేస్తున్నారు అంటూ ఉంటారు, అలా ఎందుకు అంటున్నారో వాళ్ళకే తెలియాలి. కానీ ఆ సంస్కృతంలో ఆ అర్థం దానికి సుతరాము లేదు. వ్యవసాయం కరోమి అంటే నేను బాగా కష్టపడి పనిచేస్తున్నాను అని అర్థం, అంతేగాని అగ్రికల్చర్ చేస్తున్నానని మాత్రం అర్థం కాదు. అగ్రికల్చర్ చేస్తున్నాను అని చెప్పాలంటే కృషిం కరోమి అని చెప్పాలి. చాలా ఆపోజిట్ మీనింగ్స్ వచ్చాయి తెలుగులో. సంభవ్ పదాలని అపభ్రంశం కూడా చేస్తూ ఉంటారు. తెలుగులో ఉచ్చరించేప్పుడు రాంగుగా ఉచ్చరిస్తారు. అలా రాంగుగా ఎందుకు ఉచ్చరించాలి? క్లీన్గా ఉచ్చరించవచ్చు కదా. అంటే ఆ భాషని నేర్చుకోవాలనే ప్రేమ లేకపోవడం చేత
ఇప్పుడు ఇంగ్లీష్లో మీరు రాంగ్గా ఉచ్చరిస్తారా? స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటారు, ఎంత ప్రేమగా నేర్చుకుంటారు, ఎంత శ్రద్ధగా నేర్చుకుంటారు. రాంగ్ యూసేజ్ చేస్తారా? ఐ వెంటెడ్ అనో లేకపోతే ఐ గోడ్ అనో అంటారా? అందరూ కరెక్ట్గా యూజ్ చేస్తారు. రాంగ్గా యూజ్ చేశారనుకోండి అందరూ విరగబడి నవ్వుతారు, పరిహాసం చేస్తారు. కానీ సంస్కృతం దగ్గరికి వచ్చేప్పటికి అందరికీ ఫ్రీ అన్నీ రాంగ్గా యూజ్ చేస్తారు. సో చాలా దురదృష్టకరమైన విషయం. ఎనీవే, వ్యవసాయాత్మిక బుద్ధి. ఆ వ్యవసాయం ఏమిటో, ఆ వ్యవసాయం అంటే నిశ్చయము. వి అవసాయ. సో ఈ సాయ అన్నది ఏదో ఒక ధాతువు నుంచి వచ్చింది. ఆ ధాతువుకి అర్థం ఏమిటంటే తొలగించి వేయుట. అంటే మీరు ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యానికి విరుద్ధమైన వాటినన్నిటినీ నిరాకరణ చేసేసి కేవలము పని కట్టుకుని ఆ లక్ష్యం వైపుకే ముందుకు సాగిపోతూ ఉంటే దాన్ని వ్యవసాయము అని అంటారు. దీనికి చిన్న అవతారిక. యా ఇయం సాంఖ్యే బుద్ధి ఉక్తా యోగే చ వక్ష్యమాణ లక్షణ సా వ్యవసాయాత్మిక బుద్ధి. ఆ అవతారికను అలా కలుపుకోవాలి. అవతారిక ఇన్కంప్లీట్ స్టేట్మెంట్. అదేమిటి అవతారికని ఇన్కంప్లీట్గా ఎందుకు వదిలిపెట్టారంటే ఆ శ్లోకంలో ఉండే మొదటి 2 లేక 3 పదాలు దానికి జోడిస్తే అది కంప్లీట్ అవుతుంది. అలాగే అర్థమైందండి ఆ ప్రొసీజర్. సో ఇంతకుముందు మనకి బుద్ధి గురించి చెప్తున్నారు. ఇయం బుద్ధి. ఏ బుద్ధి? సాంఖ్యే బుద్ధి, జ్ఞానయోగానికి సంబంధించినటువంటి బుద్ధి. సో సాంఖ్యము అనే దాని గురించి బుద్ధి అంటే జ్ఞానం అది చెప్పారు. 20 శ్లోకాల్లో మనకి చెప్పారు సాంఖ్య బుద్ధి. అంతే చెప్పారా? ఇంకొకటి కూడా చెప్పబోతున్నారు. యోగేచ బుద్ధి వక్ష్యమాణ లక్షణ. యోగ బుద్ధి అనేది ఒకటి ఉంది, అంటే కర్మయోగము. అది సాంఖ్యయోగానికి అంటే జ్ఞాన మార్గంలో సాధకుణ్ణి తర్ఫీదు చేస్తుంది, అది చాలా మంచిది అని ఈ 2 శ్లోకాల్లో చెప్పారుగా. మరైతే అదేమిటో చెప్పండి అంటే తర్వాత రాబోయే శ్లోకాల్లో అది చెప్తారు. నెక్స్ట్ శ్లోకం నుంచే వచ్చేస్తుంది దాని ప్రసంగం. చెప్పబోయేటువంటి లక్షణములు గలది అంటే కామనలో వద్దు, కర్మయందు అధికారము గలదు, ఈ ఫలము ఎందు తృష్ణ నీకు ఉండరాదు, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి అంటూ ఇవేవో చెప్పబోతున్నారు. వక్ష్యమాణ లక్షణ కర్మయోగాన్ని చాలా లోతుగా నిరూపించబోతున్నారు. ఆ కర్మయోగ బుద్ధి, ఈ సాంఖ్య బుద్ధి, ఇవి 2 బుద్ధులు, కానీ లక్ష్యం ఒక్కటే. కర్మయోగ బుద్ధి లక్ష్యం ఏమిటి? స్వర్గమా? కాదు, మోక్షమే. సాంఖ్యయోగ బుద్ధి లక్ష్యం ఏమిటి? మోక్షమే. మరి అయితే 2 బుద్ధులు ఎందుకు వచ్చాయి అంటే కర్మయోగ బుద్ధిని మీరు ముందు పట్టుకుంటే మీకు సాంఖ్యయోగ బుద్ధిలోకి నెట్టుతుంది, దాంట్లోకి తీసుకెళ్తుంది. సాంఖ్యయోగ బుద్ధిలోకి చేరారంటే బస్ అయిపోయింది, మీరు ఆత్మజ్ఞానాన్ని పొందేస్తారు, జీవన్ముక్తులు అయిపోతారు. ఉపాయము ఉపేయము అలా. కాబట్టి 2 బుద్ధులుగా ఉన్న మార్గం ఒక్కటే అల్టిమేట్గా. మొత్తానికి ఆ బుద్ధనండి ఈ బుద్ధనండి, సాంఖ్య బుద్ధనండి కర్మయోగ బుద్ధనండి, ఈ బుద్ధి ఏదైతే ఉన్నదో దీంట్లో ఒకటి విస్తారంగా చెప్పాము, ఇంకోటి విస్తారంగా చెప్పబోతున్నాము ఇదే అధ్యాయంలో. ఈ బుద్ధి ఉన్నదేది, ఇది ఎటువంటి బుద్ధో తెలుసునా? వ్యవసాయాత్మిక బుద్ధి. యా ఉక్త సా వ్యవసాయాత్మిక బుద్ధి. అది అన్వయం. నేను అన్వయం చెప్తున్నా, అన్వయం ముఖ్యం. ఒకసారి నేను ఏదో సంస్కృత శ్లోకం ఏదో చర్చిస్తుంటే నాకు అన్వయం కుదరలేదు. అన్వయాలు కుదరవు భాగవతంలో, శ్లోకాలకు అన్వయం కుదరదు. నేను అన్వయం చేసి పెడితేనే అది చేస్తే అన్వయం కుదురుతుంది. నేను భాగవతం పుస్తకం ప్రతిపదార్థంలో అన్వయం చేసి పెట్టాను. నేను అన్వయం చేసి పెట్టిన తర్వాత మీకు చక్కగా కుదురుతుంది అన్వయం. నాకు కుదరదు అది. నేను దాన్ని ఓపికగా కుదురుస్తూ ఉంటా. నేను సప్తమ స్కంధంలో 15వ అధ్యాయం చేస్తున్నా. ప్రహ్లాదోపాఖ్యానం అది అయింది. దత్తాత్రేయ ప్రహ్లాద సంవాదము అని దత్తాత్రేయ మహర్షి ప్రహ్లాదునికి వైరాగ్యాన్ని బోధిస్తారు. అది చేస్తున్నా. ప్రతి అనుష్టుప్స్ చిన్న టుప్ బుల్బుల్ వెర్సెస్, కానీ ప్రతి వెర్సు ఒక ప్రాజెక్ట్. ఎవ్రీ వెర్స్ ఈజ్ ఏ ప్రాజెక్ట్. ఆ వెర్సు చూడాలి.
ఏవో రకరకాల పదాలన్నీ ఓ చోట పెట్టినట్టుగా ఒక జంబుల్డ్గా ఉంటుంది ఆ వెర్స్, చూడగానే అలా ఉంటుంది. ఏమిటబ్బా ఇలా ఉంది ఈ వెర్స్ అని దాన్ని అలా మళ్ళీ చూడడం, మళ్ళీ చూడడం, మళ్ళీ చూడడం. ఈ లోపల శ్రీధరాచార్యుడు ఏం చేశాడు దీన్ని, వంశధరాచార్యుడు దీన్ని ఎలాగ సాగతీశాడు అని ఇవన్నీ చూసి ఇది దీని సమాచారం అని అలా టైప్ చేయటం. టైప్ చేస్తే ఆ పదం అక్కడ ఫిట్ కాదు. ఫిట్ కాకపోతే దీన్ని దాన్ని హైలైట్ చేసి కార్నర్లో పెట్టడం, తర్వాత ఫిట్ చేద్దాం దాన్ని. ముందు అసలు బేసిక్ స్ట్రక్చర్ ఒకటి వచ్చిన తర్వాత ఇంకెక్కడ 4-5 పదాలు అలా వెళ్లాడుతున్నాయి గాలిలో, ఇవి ఎక్కడ కూర్చోబెట్ట, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, అదే తీరా కూర్చోబెట్టిన తర్వాత తెలుగు అర్థాలని ఇటు అటు మార్చాల్సింది. అమ్మాయ అన్నప్పుడు దానికి వివరణాత్మకమైన ప్రాజెక్ట్. ఇట్స్ ఎ ప్రాజెక్ట్. ఎవరి వెర్స్ ఈజ్ ఎ ప్రాజెక్ట్. 10 minutes 15 minutes పడుతుంది వెర్స్ పూర్తయ్యేది. సంస్కృతంలో మనకి సంస్కృత భాషలో అనుభవం ఉండి కూడా ఇది పరిస్థితి. ఏమి వెర్సెస్ అనుభవం, కానీ భావం మాత్రం చాలా గంభీరంగా ఉంటుంది. ఎనీవే, కాబట్టి అన్వయం ముఖ్యం. సో నేను ఒకరితో శ్లోకం చర్చిస్తున్నాను, ఆయనేమో ఆ శ్లోక తాత్పర్యం నాకు చెప్తున్నారు. నేనంటే నాకు శ్లోక తాత్పర్యం తెలుసు మహాత్మా, మీరు నాకు అన్వయం చెప్పండి అంట. అంటే మళ్ళీ తాత్పర్యమే చెప్తారు. నేనంటే మీరు నాకు తాత్పర్యం చెప్తారేంటి, నాకు తాత్పర్యం తెలుసు, అనుష్టుప్పు దాంట్లో విషయం నాకు తెలుస్తుంది, నాకు వేదాంతం తెలుస్తూనే ఉంది, నాకు అన్వయం కావాలి. హీ డిడ్ నాట్ సే, హీ డిడ్ నాట్ గివ్ మీ అన్వయం. నేను ఒక శ్లోకం నాకు కుదరక నేను రాజమండ్రి పట్టుకెళ్తే వాళ్ళు అన్వయం చేయలేదు నాకు. వాళ్ళు ఆఖరికి మళ్ళీ మీ వల్ల వదిలిపెట్టేయండి, ఎందుకు వచ్చింది, నేనే చేసుకుంటాను అని నేను ఎవరినో పట్టుకుని నేనే చేసుకుంటాను ఓ శ్లోకానికి. ఎప్పుడు 4వ స్కంధంలో ఒక శ్లోకానికి. ఎనీవే, సో ఇక్కడ నేను మీకు అన్వయం చెప్తున్నా. వాట్ ఐఎమ్ టీచింగ్ ఈజ్ అన్వయం. సో యా బుద్ధి ఉక్త, 2 రకాల బుద్ధి ఉందని చెప్పామే. ఆ బుద్ధి యా ఉక్త సా, ఆ బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి. ఆ బుద్ధి ఇలా ఫికిల్ మైండెడ్నెస్గా ఉండరాదు. అది నిశ్చయాత్మకమైన బుద్ధి. ఏకేహ కురుమంత, ఇది ఒక్కటే. ఇంకా మీరు మళ్ళీ ఇట్నుంచటు అట్నుంచటు వేవరింగ్ అంటారు చూడండి, చాలా మైండ్ అలా జంప్ చేస్తూ ఉంటుంది, దేని మీద స్థిరం. ఇది అది ఇంకొకటి. డాక్టర్ దగ్గరికి, వైద్యుడి దగ్గరికి వెళ్ళేప్పుడు కూడా జనం ఇలాగంటే ప్రవృత్తినే కలిగి ఉంటారు. సెకండ్ ఒపీనియన్ అని అంటారు. వీడు సెకండ్ ఒపీనియన్ అంటాడు, పైకి చెప్పడు. థర్డ్ ఒపీనియన్, ఫోర్త్ ఒపీనియన్ కూడా సేకరిస్తూ ఉంటాడు. అంటే ఏమైపోతుందంటే ఆ చిన్న వ్యాధి ఏదో ఉంటుంది, చిన్న పెద్ద ఏదో. అంటే వ్యాధి చిన్నదా పెద్దదా అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ సబ్జెక్టివ్ థింగ్. ఇట్ ఈస్. ఓ డాక్టర్ గారు చెప్పారు ఆ మాట. నేనంటే ఏదో గీత పుస్తకం చదివి చెప్పానని అలా కాదు. ఓ డాక్టర్ గారు చెప్పారు, ఏమంటే వ్యాధి చిన్న వ్యాధ పెద్ద వ్యాధ. ఇప్పుడు కిడ్నీ ఉంది, కిడ్నీ ఫెయిల్డ్ దానికి ఏదో యూరాలజిస్టులు దానికి ఏదో ఆపరేషన్ ఏదో సర్జరీ చేస్తారు. అది చిన్నదా పెద్దదా అంటే అందరూ పెద్ద ఆపరేషన్, అది మేజర్ ఆపరేషన్ కింద వస్తుంది ఆ కేటగిరీలో. కానీ ఆ వ్యక్తి కనుక, ఒక రకం వ్యక్తికి ఇట్ ఈజ్ ఎ రొటీన్ ఆర్ ఏ మైనర్ థింగ్. ఫర్ అనదర్ పర్సన్ ఇట్ ఈజ్ మోర్ దాన్ మేజర్. హీ మేక్స్ ఎ హ్యూజ్ డీల్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ హీ సఫర్స్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ హిమ్ సఫర్స్. చిన్నదా పెద్దదా అన్నది మనిషిని బట్టి ఉంది. కాబట్టి మనము శరీరంలో ఉండే అనారోగ్యం విషయంలోనే ఇంత వ్యాసిలేటింగ్గా ఉంటామే, అలాంటిది మనస్సులో చేసుకోవాల్సిన ఒక భావము, మనస్సులో స్థిరం చేసుకోవాల్సిన ఒక నిష్ఠ. ఇంకా ఆ నిష్ఠ పట్టుకుంటే ఇంక జీవితం అంతా కూడా ఆ నిష్ఠతోటి ముందుకు తీసుకుపోవాలి. అటువంటి నిష్ఠ, అది ఇదే వ్యవసాయాత్మిక బుద్ధి. అది ఏకరూపంగా ఉంటుంది. కర్మయోగము, సాంఖ్యయోగం అంతే. ఇంకా అలాగా ఆ దిశలో వెళ్ళిపోతూ ఉండదు, ఇటు అటు బెసగరాదు. ఇంకా అలా వెళ్ళినవాడు లక్ష్యాన్ని చేరేస్తుంటాడు. ఓ పద్యం ఒకటి గుర్తొస్తుంది నాకు, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలదు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. వ్యవసాయాత్మిక బుద్ధి. కాంట్రడిక్షన్స్ ఉండకూడదు. యు పుట్ యువర్ మైండ్ అండ్ హార్ట్ ఇన్ ఇట్. మైండ్ అంటే మీ ప్రేమ, పోనీ హార్ట్ అంటే మీ ప్రేమ, మైండ్ అంటే మీ అవగాహన, మీ ఇంటలెక్ట్. యు పుట్ యువర్ మైండ్ అండ్ హార్ట్ ఇన్ ఇట్. దేనిని ప్రేమిస్తారో
దానిని అధ్యయనం చేస్తారు. దేనిని అధ్యయనం చేస్తారో దానిని ప్రేమిస్తారు. దట్ ఈజ్ వ్యవసాయాత్మిక బుద్ధి. మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఉంటాడు, మ్యాథమెటిక్స్ని అధ్యయనం చేస్తాడు, డిటెక్టివ్ నవల్స్ని ప్రేమిస్తాడు, ఏదో సంథింగ్ ఎల్స్ హీ లవ్స్. లేకపోతే అంటూ ఉంటాడు, నేను దిక్కుమాల మ్యాథమెటిక్స్లోకి వచ్చాను, అదేమిటి కామర్స్లోకి వెళ్ళి ఉంటే బోల్డ్ డబ్బు సంపాదించి ఉండేవాడిని అంటూ ఉంటాడు. అధ్యయనం చేసేది మ్యాథమెటిక్స్, ప్రేమించేది కామర్స్. కామర్స్ వాడిని అడిగితే ఎందుకు వచ్చిన కామర్స్ అండి, నేను ఫిజిక్స్ చదివి ఉండాల్సింది అంటాడు. అంచేతనే మీడియాకర్గా మిగిలిపోతాం మనం. సో యు పుట్ యువర్ హార్ట్ అండ్ మైండ్ ఇన్ ఇట్, యు లవ్ ఇట్, యు స్టడీ ఇట్. యు స్టడీ వాట్ యు లవ్ వాట్ యు స్టడీ. జాబ్ ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది. మానవుల ప్రవృత్తి ఎలా ఉంటుందో తెలుసునండి, దే డు నాట్ లవ్ ది జాబ్ విచ్ దే హ్యావ్. చేస్తున్న ఉద్యోగం అని ప్రేమ ఉండదు. చేస్తున్న ఉద్యోగాన్ని ఐ డిడ్ నాట్ గెట్ ది జాబ్ దట్ ఐ లవ్ అంటాడు. నేనంటాను యు లవ్ ది జాబ్ యూ హ్యావ్. ఇప్పుడు మనకు ఒక కారు ఉందండి, మనకున్న కారుని మనం చక్కగా ప్రేమగా వాడుకోవాలి. అంతేగాని మనకు లేని కారుని ప్రేమిస్తే ఉపయోగం ఏంటి? మనకున్న కారును ఒకటి పెట్టుకోవాలి. సో యు పుట్ యువర్ హార్ట్ అండ్ మైండ్ ఇన్ ఇట్. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ పూర్ణంగా. మీరు ఆ పని చేయకపోతేరా, ఎందుకంటే ఇది కఠినమైన విషయం. శ్రీకృష్ణుడికి తెలుసు ఆ సంగతి, ఆయన బోధిస్తున్నాడు. నిష్కామంగా కర్మ చేయమన్నారు, చెప్పబోతున్నాడు. నిష్కామంగా కర్మ చెయ్యి అని చెప్పి మీరు లోకంలో ఎవళ్ళని మెప్పించరు. ఒక తల్లి అడిగారు నన్ను, ఏమండి మనం మేము పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నాం కదా, నిష్కామంగా ఎక్కడ కుదురుతుంది? వాడిని ఎంసెట్లో చేర్చామంటే వాడు ఎంసెట్ పేసవాలనే ఉద్దేశంతో చేరుస్తాము, కాలేజీలో చేర్చామంటే ఏదో ఉద్ధరిస్తానని చేరుస్తాము, నిష్కామంగా ఎక్కడ కుదురుతుందండి అని కుదరదన్నట్టుగా చెప్పారు. నేను అన్నాను, మీరు ఆలోచించండి అమ్మా, నిష్కామంగా చేయటం కుదురుతుందేమో ఆలోచించండి. ఇప్పుడు ఎంసెట్లో వీడికి ఎంసెట్ కోచింగ్ ఇప్పించటం ఉంది. ఈజ్ ఇట్ అవర్ డ్యూటీ ఆర్ నాట్? ఓకే, ఇఫ్ యూ డిసైడ్ ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ దెన్ డూ ఇట్. అండ్ ఆ డూయింగ్, ఆ చేసేది నిష్కామంగా చేయటం సాధ్యమేమో ఆలోచించండి. అసలు ఇట్ ఈజ్ పాసిబుల్ ఏమో ఆలోచించండి. ఒకవేళ ఇన్ కేస్ నిష్కామంగా మీరు చేశారనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? వీడు ఎంసెట్ ఏమైనా సరే పేసే తీరాల్సిందే, ర్యాంక్ రావాల్సిందే అని అలా బెంగ పెట్టేసుకుని వాడిని ప్రెషర్ పెట్టేసి మీరు ప్రెషర్లో పడిపోయి చేశారనుకోండి, అప్పుడేమవుతుంది? అప్పుడు ఏదైనా ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నదా? ఆ ప్రెషర్స్ ఏం లేకుండగా మన వంతు కర్తవ్యాన్ని మనం చేస్తాం ఈశ్వరార్పణ బుద్ధితోటి, ఈశ్వరుడిచ్చిన ఫలాన్ని సమచిత్తంగా స్వీకరిస్తాము అనే ఒక ధోరణిలో మీరు చేసి, ఆ ప్రెషర్ ఉండదు, మీకు ప్రెషర్ ఉండదు, పిల్లవాడికి ప్రెషర్ ఉండదు. తర్వాత ఇంకొకటి, మనిషి జీవితంలో ఆలోచించేప్పుడు ఎలా ఉంటుందంటే, ఎంసెట్ పిల్లవాడిని చదివిస్తున్నారనుకోండి, ఎంసెట్ అండ్ ఇట్స్ రిజల్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తారు. కానీ జీవితం అంటే కేవలం ఒక ఎంసెట్ ఎగ్జాము, దాంట్లో వచ్చే ఒక ర్యాంకును బట్టి జీవితం నిర్ధారితం కాదు. అది మర్చిపోతూ ఉంటున్నాం. జీవితాన్ని నిర్ధారించి ఇది కాదు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. వీడు ఎంసెట్లో హీ మైట్ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్, బట్ లైఫ్లో హీ కుడ్ బి ఎ ఫెయిల్యూర్. లైఫ్ దాకా అక్కర్లేదు, బీటెక్లో ఫెయిల్యూర్ అవ్వచ్చు. వీడు ఎంసెట్లో ఫెయిల్ అవ్వచ్చు, లైఫ్లో హీ మే సక్సీడ్. సో ఎంసెట్ ఈజ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ఓవరాల్ లైఫ్. ఇక్కడ సక్సెస్ అయినంత మాత్రాన అది లైఫ్ ఇంక వీడికి నందనవనం అని చెప్పడానికి, ఇక్కడ ఫెయిల్ అయితే వీడి ఇంక జీవితంలో దేనికి పనికిరాడని చెప్పడానికి. లైఫ్ని మీరు అంచనా వేసి పద్ధతి తప్పు, మీ యార్డిస్టిక్ తప్పు, మీ ఆకాంక్షలు తప్పు, మీకున్న వర్రీస్ తప్పు. వాటిలో ఏది యుక్తియుక్తమైంది కాదు, ఏది కూడా జీవితం యొక్క అవగాహన ఉన్నది కాదు. మరి అటువంటిప్పుడు మనం చేసే కర్మ నిష్కామంగా చేస్తే మంచిదా, లేకపోతే సకామంగా చేస్తే మంచిదా? ఏది మంచిది? సకామంగా చేస్తే టెన్షనే మిగులుతుంది. నిష్కామంగా చేస్తే వచ్చి ఫలం ఏదో ఎలాగో వస్తుంది, కానీ టెన్షన్ ఉండదు, ఇంకా అనేక లాభాలు ఉంటాయి. కాబట్టి సకామంగా చేయటమే చేసే పద్ధతి, ఇంకా మరో పద్ధతి ఏం లేదు. సకామంగానే చేయాలి. అదే నిష్కామంగా చేయటం కష్టం, అసంభవం, సంభవం కాదు, డిఫికల్ట్ అని ఈ రకమైనటువంటి ఆ ఆశంకలు, అభ్యంతరాలు, అడ్డంకులు ఏవైతే ఉన్నాయో
ఈ అడ్డంకులు మనుషుల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాళ్ళు మనస్సుని స్థిరం చేసుకోలేరు, చాలా కష్టపడిపోతూ ఉంటుంది. మనస్సుని మనం స్థిరం చేసుకోలేము. మనం నిష్కామంగా అలాగా కామ్గా ఉంటూ పెద్ద పెద్ద ఆకాంక్షలు ఏం పెట్టుకోకుండా ఆ వచ్చింది స్వీకరిస్తూ పోయేదాన్ని విదిలిపెట్టేస్తూ పోయేదాన్ని పట్టుకునే ప్రయత్నం చేయకుండా వచ్చేదాన్ని ఆపి ప్రయత్నం చేయకుండా వచ్చేదాన్ని స్వీకరిస్తూ పోయేదాన్ని పోనిస్తూ జీవితాన్ని ఒక సాక్షి రూపంగా స్వీకరించటము అనేది ఒకటి ఉంది. అది ఆ పద్ధతి వేరు. ఒకటి సకామ జీవనంలో వాడు ఏం చేస్తాడంటే ప్రతిదాన్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. సకామంగా ప్రతిదాన్ని తనకు అనుకూలంగా తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. ప్రతి స్టెప్లోనూ హీ వాంట్స్ టు ప్రూవ్ హిజ్ వన్ అప్మ్యాన్షిప్ ఎగెనెస్ట్ ద డెస్టినీ, ఎగెనెస్ట్ ద నేచర్స్ ప్రోగ్రెస్, ఎగెనెస్ట్ ద న్యాచురల్ లా. దానికి వన్ అప్మ్యాన్షిప్. ఐ హ్యావ్ టు నేచర్స్ ఫ్లో ఉంటుంది, నేచర్స్ లాస్ ఉంటాయి, ఐ హ్యావ్ టు గో వన్ స్టెప్ అబౌవ్ ఇట్ అనే ప్రయత్నాన్ని నిరంతరంగా చేస్తూ ఉంటాం. నేచర్ని ఇటు తిప్పి అటు తిప్పి వంచి తనకు అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విచ్ ఈజ్ ది రైట్ వే ఆఫ్ లివింగ్? యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. కాబట్టి బహుశాఖా యనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినాం. ఈ కర్మయోగము సాంఖ్యయోగము ఈ మార్గం ఏదైతే కలదో రాజమార్గం, ఈ రాజమార్గాన్ని విడిచిపెట్టేస్తే వాడు అవ్యవసాయ అయిపోతాడు. వాడికి అధ్యాత్మ జీవనము లౌకిక జీవనము అని అలా బ్రేక్స్ వచ్చేస్తాయి. మళ్ళీ లౌకిక జీవనంలో లక్ష్యాలు అనేక లక్ష్యాలు ఉంటాయి, అధ్యాత్మ జీవనంలో సాధనాలు కోకొల్లలుగా ఉంటాయి. ఇదా అదా అదా ఇదా అని ఇటు పరిగెడతాడు అటు పరిగెడతాడు. అలాగా ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు ఒక స్థిమితం లేకుండా స్థిరం లేకుండా పరుగులు తీస్తూనే ఉంటాడు. వాడు పరుగులెత్తే మార్గాలు ఎన్ని అంటే అనంతంగా ఉంటాయి. బహుశాఖా అనంతాశ్చ, శాఖలు అనేకం, శాఖల్లో మళ్ళీ ఉపశాఖలు అనేకం. బహుశాఖా అనంత. కాబట్టి వాడు అలా పరుగులు తీస్తూనే ఉంటాడు, ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేడు అని. కాబట్టి ఈ యోగము కర్మయోగము ఏదైతే కలదో దీని యందు ప్రధానమైన లక్షణం ఏమిటంటే వ్యవసాయాత్మిక బుద్ధి. అది అక్కడ ఉన్న పరిస్థితి. సో ఆ భాష్యకారులు ఏం చెప్తారో చూద్దాం. వ్యవసాయాత్మిక నిశ్చయ స్వభావ ఏకా ఏవ బుద్ధి ఇతర విపరీత బుద్ధి శాఖాభేదస్య బాధికా సమ్యక్ ప్రమాణజనితత్వాత్ ఇహ శ్రేయో మార్గే హే కురునందన. హే కురునందన అంటే కురువంశములో జన్మించి ఆ కురువంశంలో ఇంతకు ముందు జన్మించిన పెద్దలకి ఆనందమును కలిగించువాడా. కురునందన. కురున్ నందయతి. అర్జునుని చూసి మంచి పిల్లాడు వీడు, మన ఇంట్లో మంచి పిల్లాడు పుట్టాడు అని పాండు మహారాజు సంతోషించాడు. ఆయన భార్య కుంతి సంతోషించింది, భీష్మ పితామహుడు సంతోషించాడు, ఆ వంశంలో ఉన్నటువంటి ఇతర పెద్దలు కూడా సంతోషించారు. కాబట్టి ఆయన కురునందన అవుతాడు. సో కురునందయతి, కురువంశస్థులకి ఆనందము కలిగించినవాడా. ఇహ అనుంది. ఇహ ఇహ అంటే ఈ మార్గమునందు, మార్గాన్ని గురించి చెప్తున్నారు కదా. నేహాభిక్రమ నాశోస్తి. ఈ కర్మయోగ మార్గంలో అని అలా ఒక పాత్, ఒక జీవన శైలి, ఏ స్టైల్ ఆఫ్ లైఫ్, దాని గురించి కదా చెప్తున్నారు. ఈ ఈ మార్గము ఇది ఏం మార్గం? ఇది శ్రేయో మార్గము. శ్రేయస్సు అంటే జీవన్ముక్తి, మోక్షము, ఆత్మజ్ఞానాన్ని పొంది మానవుడు మోక్షమును పొందుట, ఇది శ్రేయో మార్గం. ఈ శ్రేయో మార్గంలో బుద్ధి ఒక్కటే ఉంటుంది. ఒక్కటే ఉంటుంది అంటే ఒక్కటే ఉండాలి అని, ఒకటే ఉంటుంది అన్నా ఉండాలి అన్నా ఆ సందర్భాన్ని బట్టి ఒకటే ఉంటుందని కృష్ణుడు జనరల్గా చెప్తాడు. దాని సందేశం ఏమిటంటే ఉండాలి అని సందేశం. ఏకా ఏవా బుద్ధి. అయితే మరి లోకంలో అనేక భావజాలం ఉంటుంది. బుద్ధి శాఖాభేదము. బుద్ధి అంటే జ్ఞానము, అవగాహన, ఒక అండర్స్టాండింగ్, ఒక విషన్. ఈ విషన్ రకరకాలుగా ఉంటుంది.
ఈ విషయంలో అనేక బ్రాంచెస్ ఉన్నాయి, అనేక శాఖలు ఉన్నాయి, అనేక భేదాలు ఉన్నాయి. సో మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక్కటే ఉండడం ఎలా కుదురుతుందండి అంటే ఈ భేదములు ఎన్నైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా త్రోసిపుచ్చుతుంది బాధిక. ఇప్పుడే మరి ఏకా అవుతుంది, లేకపోతే ఏకా ఎలా అవుతుంది? కాబట్టి వీటినన్నిటినీ త్రోసిపుచ్చుతుంది. నేను దక్షిణామూర్తి స్తోత్రం పాఠం చెప్తాను. స్టేజ్ ఉంది, ఎదురుకుండా జనం కూర్చున్నాను. ఒక ఆయన వచ్చి, పెద్ద ఆయన, ఏమంటే ఈ స్టేజ్ మార్చాలండి. నేనున్నాను, ఈ స్టేజ్ మార్చలేదండి, ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా పెట్టారు, ఇదంటే పోనీ ఇలాంటి చెక్కదేదో కుర్చీ లాంటిది వేస్తే పోనీ ఇటు వేసి రోజు అటు వేయచ్చు. అది సిమెంట్ ప్లాట్ఫామ్ లాగా చేసి ఇప్పుడు రవీంద్ర భారతికి వెళ్ళి స్టేజ్ మార్చాలంటే ఎలా ఉంటుంది? ఎలా మారుస్తారు? ఈ వాస్తు పీపుల్ ఉన్నారు, వెరీ డిఫికల్ట్ పీపుల్. స్టేజ్ మార్చాలి. ఎందుకండి మార్చడం? ఎలాగ మారుస్తాం? మార్చలేం కదా, ఎందుకు మార్చడం అంటే ఆయన అంటాడు, మీరు ఏదో కొంచెం యాంగిల్ తిరిగి